కాదనలేని రాజాలి తెలిసి. మహానుభావ మార్తాండ తేజ నమస్కారం. నమస్కారం. ఎండలు నిప్పులు చెరిగేస్తున్నాయి అనుకోండి, 112 క్రాస్ చేస్తుందండి. మీరు కూర్చోండి సార్. ఇది మా ఇల్లేనండి. మీ ఇల్లు కనుక కూర్చోమంటున్నాను సార్, హాయిగా కూర్చోండి. చెప్పొద్దు సార్, ఏమీ చెప్పొద్దు. తమ పేరు రాఘవేంద్రరావు, రిటైర్డ్ తహసీల్దార్, నాగాయలంక, పిన్ కోడ్ 533445, తరంగిణి జనకులు. ఇక నా పేరు గెద్దముక్క పంతులు. ఇల్లు బాగుందండి. మీ పెద్ద అబ్బాయి గారా? గెద్ద బాగుందయ్యా, కీప్ ఇట్ అప్. డిగ్రీ అయిపోయిందయ్యా, ఉద్యోగ విషయంలో మాత్రం నేనున్నాను. ఈ మధ్య ఎల్ఐసిలో బాలసుబ్రహ్మణ్యం మీ చెల్లెమ్మ గారా? ఆ ఇద్దరికి పోలికలు ఉన్నాయండి. మరి మా చెల్లెమ్మ గారు ఎక్కడ బావగారు? ఓహో, లోపల ఉన్నట్టున్నారు. అమ్మా చెల్లెమ్మా, చూడమ్మా, ఓ పెద్ద స్టీల్ లోటతో చల్లని మజ్జిగ పంపిస్తమ్మా. ఎవరండి ఇతను? వైజాగ్ నుంచో కీల్పాక్ నుంచో తప్పించుకొచ్చాడు అనుకుంటున్నా, ఇంకా డిసైడ్ కాలే. రెండూ రైటేనండి. కీల్పాకులో మృత్యోర్మ అమృతంగ సమాజానికి కోశాధికారినండి. వాల్తేరులో అఖిల భారత వ్యాయామ సంఘానికి కాబోయే కార్యదర్శినండి. అమ్మా చెల్లెమ్మా, ఆ మజ్జిగలో నిమ్మకాయ వేయడం మర్చిపోకమ్మా. సార్, మజ్జిగ వచ్చేలోపు చిన్న విషయం సార్. చెప్పొద్దు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉందండి, ఉంది కదండి. మా ఇంట్లో పెళ్లిడికే వచ్చినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడండి, ఉన్నాడు కదండి. వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి తమతో మాట్లాడాలని వచ్చానండి. పంతులు గారు, మీరు చెప్పే కుర్రవాడికి సంగీత పరిజ్ఞానం ఏమన్నా ఉందా? అసలు సంగీతం మీద అతని అభిప్రాయం ఏంటి? అబ్బాబే, పెద్ద అభిప్రాయం లేదండి. కాకపోతే అప్పుడప్పుడు బాత్రూమ్ లో ట్యూన్ చేసుకుని బస్సులో పడుకుంటాడండి. చాలా చాలండి. అవును, కరాటేలో అతని బ్రౌనా బ్లాకా? విచ్ బెల్ట్? ఆహా, కరాటా గరాటా అంటే కాళ్ళు విరక్కొట్టేస్తాడండి. అబ్బాయికి దైవభక్తి, పూజా పునస్కారాల మీద నమ్మకం ఉందా? చిచి చిచి చి, అలాంటి చేస్తాలు బొత్తిగా లేవండి. ఆ? మీరంతా పరస్పరం చర్చించుకుని, అమ్మా అమ్మా మజ్జిగలో ఉప్పు వేయకమ్మా, ఓ నిర్ణయానికి రావడం న్యాయం. ఇప్పుడు మహాలక్ష్మి అంటే మీ చెల్లె గారు ఉన్నారు. బుద్ధి తక్కువ పెద్ద మనిషి, పెళ్ళాన్ని పట్టుకు చెల్లెలంటావు. ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నారండి. వాళ్ళ నా తమ్ముడు. పోనీ ఆ అమ్మాయి గారు మీ అమ్మాయి గారండి? నా చెల్లెలు. అంత కన్ఫ్యూషన్ గా ఉందండి. మీ పేరు రాఘవేంద్రరావు గారండి? రావే. ఇది నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్ అండి? స్ట్రైటే. అయితే ఈ పెళ్లి ఖాయం సార్. నువ్వెవరో ఖాయం చేయడానికి? రాగాలు పలికించే అందాల గంధర్వ కుమారుడు తప్ప మామూలు మనిషి నా చెల్లెలు పక్కన నించోడానికి కూడా అర్హుడు కాడు. రాగాలు గీగాలు నాకు అనవసరం. దేవుడు నమ్మనవాడు ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. అతనికి చిల్లి గవ్వలేకపోయినా పర్వాలేదు, నా ఆస్తిస్తాను. కానీ కరాటే ఛాంపియన్ మటుకై ఉండాలి. దట్స్ ఆల్. ఒకళ్ళ ఇష్టాయిష్టాలతో నాకేం పని లేదు. నా మాటే ఖాయం. కాదు, నా మాటే ఖాయం. కనీసం బ్లాక్ బెల్ట్ అయినా కాకపోతే నా చెల్లెలు మాట ఎత్తాలని వీల్లేదు. కాబోయే వరుడి కులం, గుణం, వంశం, మర్యాద, పరువు, ప్రతిష్ట గురించి ఆలోచించాలి గాని సంగీతం, సామగరడీలు, పురాణ కాలక్షేపాలు ఎందుకండి? ఇదిగో కోడి ముక్కు పంతులు, పక్షి మారిపోయిందండి, గద్దండి. గడ్డ ముక్కు పంతులు, ఇప్పటికైనా నా చెల్లెలకి ఎటువంటి భర్త రావాలని కోరుకుంటున్నానో అర్థమైందా? అర్థమైందండి. మీరు 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 చెప్పిన మాటలు విన్నానండి, తల తిరుగుతోందండి. నీ తల ఇప్పుడు జరగడం కాదయ్యా, నీకు తల తిరుగుడు వచ్చి నాకు తల తిరుగుడు తేవాలని ఇక్కడికి వచ్చావు. కానీ తల తిరుగుడికే తల తిరుగుడు తేగలిగిన తల తిరుగుడు మనిషిని నేను. నీ తల తిరుగుడు మానేసి మర్యాదగా వెళ్ళకపోతే నాకు తల తిరుగుడు వస్తుంది. మజ్జిగ అక్కర్లేదమ్మా, నమస్కారం.